హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసుల కలయిక ఎపిసోడ్ 55. ఇప్పటికిప్పుడు ఎవరినో లవ్ చేస్తున్నాను అని చెప్పే కంటే నీ ఎదురుగా ఉన్న స్వరాన్ని లవ్ చేస్తున్నా అని చెప్పు. మీ ఇద్దరు లవ్లో ఉన్నారు అని ఇద్దరు యాక్ట్ చేస్తే మౌర్యని సైడ్ అయిపోతారు అని అన్నాడు విక్కీ. ఆ మాటకి సముద్య విక్రమ్ వైపు సీరియస్గా చూసింది. సముద్య చూపులోని అర్థం చేసుకున్న విక్రమ్, సారీ సముద్య, నువ్వు ఫీల్ అయ్యి ఉంటే అని అన్నాడు విక్రమ్ సముద్యతోటి. స్వరా, ట్యూన్ రెడీ చేసావా? నువ్వు నీ ట్యూన్ని రెడీ అయిపోతే నేను సాంగ్ రాయడం స్టార్ట్ చేస్తాను. ఏమీ అనుకోకుండా నా రూమ్లో ఉన్న ల్యాప్టాప్, నా బ్యాగ్ అన్నీ తీసుకొచ్చి మీరు వెళ్ళి ట్యూన్ ప్రాక్టీస్ చేసుకోండి అని అంది సముద్య పృథ్వీతోటి. పృథ్వీ వెళ్ళి సముద్య అడిగినవి ఇచ్చి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తుండగా మౌర్య వచ్చి సము అని గారంగా పిలిచాడు సముద్యని. సము ఏంటి సము? నేనేమైనా నీ సొంత మనిషినని అనుకుంటున్నావా? ఇంకొకసారి సము అని పిలిచినా, నాతో లవ్ అంటూ మాట్లాడాలని చూసినా నాలో ఇంకొక కోణాన్ని చూస్తావు నువ్వు అని అరిచింది సముద్య. అప్పటి వరకు సాఫ్ట్గా మాట్లాడిన సముద్య ఒక్కసారిగా సీరియస్గా మాట్లాడేసరికి ముగ్గురు షాక్ అయి కిందకి వెళ్ళిపోయారు. పృథ్వీ విక్రమ్తో, నీకెందుకురా నోటి దురదా? ఆ నిత్య ఏమైనా ఖర్చిందా ఏంటి నిన్ను అని అడిగాడు అసహనంగా. ఏమైంది అని అడిగాడు మౌర్య పృథ్వీని. ఈ పోటుగాడు సాహిత్యకి పెద్ద సలహా ఇచ్చాడు. ఆ పిల్ల మొత్తానికి సీరియస్ అయింది అని జరిగింది చెప్పాడు పృథ్వీ. పోనీలే, నీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ లేకపోయినా మంచిదే కదా, నా పని ఈజీ అవుతుంది అని చెప్పాడు మౌర్య పృథ్వీతోటి. అబచ్చా, సాహిత్య అంత ఈజీగా పడిపోతుందని నువ్వు అనుకోకు మౌర్యమ్మ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు పృథ్వీ, మొహం చిరాకు వచ్చేంత చిరాకుగా పెట్టుకొని. మా డీల్ ప్రకారం ఆ సాహిత్య డైరెక్ట్గా నాకు పడిపోతేనే బెటర్ కదరా అన్నాడు మౌర్య విక్రమ్ తోటి. ఏంటి మీటింగ్ పెట్టారు మ్యూజిషియన్స్ అంతా కలిసి అని అన్నాడు వివేక్ వచ్చి. నీ తిక్క ఫ్రెండ్ మెంటాలిటీ, వాడి ఆలోచన విధానం అర్థమే చావట్లేదు అని జరిగింది చెప్పాడు మౌర్య. వివేక్ ఒక్కసారిగా నవ్వేసరికి మౌర్య విక్రమ్ ఇద్దరూ కూడా సీరియస్గా చూశారు వివేక్ని. లేకపోతే నువ్వు వెళ్ళి స్వరాగ్ని లవ్ చేయి అని ఆ సముద్యతో చెప్పగానే, అలాగే అన్నయ్య, మంచి ఐడియా ఇచ్చావు అని అనడానికి సముద్య ఏమైనా అందరిలాంటి అమ్మాయి అనుకుంటున్నావా ఏంటి అని నవ్వేస్తూ అన్నాడు విక్రమ్ తోటి వివేక్. రే విక్కీ, ఇంకా ఆ పృథ్వీ గారిని సముద్య జోలికి రావద్దని చెప్పి నేను డీల్ చేసుకుంటానులే అని అన్నాడు మౌర్య. మౌర్య చెప్పింది నిజంరా పృథ్వీ మౌర్యల డీల్ ప్రకారం మౌర్యకి సముద్యకి పెళ్లి జరగాలి అంటే సముద్య మౌర్యను ప్రేమిస్తే సరిపోతుంది కదా, మళ్ళీ వాడెందుకు మధ్యలో పానకంలో పుడకలా అని అన్నాడు వివేక్. ఏమోరా, వాడి ఆలోచనలేవో వాడికి ఉన్నాయి. ఆల్బమ్ అయ్యేలోపు వాడు స్వరాగ్ కాదు పృథ్వీ అని తెలిసినా కూడా సముద్య ఆల్బమ్ని మధ్యలో వదిలేయకుండా ప్రేమను అడ్డం పెట్టుకుని కాంపిటీషన్లో గెలవాలని వాడి ఆలోచన అని చెప్పాడు వివేక్ మౌర్యాలతోటి. ఇంకెంత, మహా అయితే ఇంకొక 15 days. ఈ 15 daysలో ఆల్బమ్కి కావాల్సిన సాంగ్ సముద్య రాసేస్తుంది, పృథ్వీ ట్యూన్ కట్టేస్తాడు. మేకింగ్ కూడా అయిపోవచ్చేమో చెప్పలేం కదా, ఈలోపు స్వరాగే పృథ్వీ అని ఎవరు చెప్పరు కదా అన్నాడు మౌర్య. వీళ్ళ డిస్కషన్ విన్న పృథ్వీ, రే మౌర్య, మన మధ్య డీల్ కాంపిటీషన్ వరకు మాత్రమే కాదు, నేను ఓన్ కంపెనీ పెట్టే వరకు మర్చిపోయావా అని అన్నాడు సీరియస్గా మౌర్య మొహానికి ఎదురుగా తన మొహం పెట్టి. నేనేం మర్చిపోలేదు అన్నాడు మౌర్య. ఈ ఆల్బమ్ ఒక్కటి సక్సెస్ అయితే సరిపోదు, నువ్వు నేను సాహిత్య కలిపి కనీసం కొన్ని ఆల్బమ్స్ చేస్తేనే నువ్వైనా నేనైనా ఓన్ కంపెనీస్ని పెట్టుకొని మన డ్రీమ్ని అచీవ్ చేయగలం. కాదని వేషాలు వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏదో సాహిత్య కోసం కామ్గా ఉంటున్నా, స్వరాగ్ లోపల పృథ్వీ అలాగే ఉన్నాడు, వాడిని బయటికి తీయకండి అన్నాడు. మౌర్య కాస్త అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎప్పటికి మారుతారో వీళ్ళిద్దరు అనుకున్నారు వివేక్ విక్రమ్. ఈ పృథ్వీగాడు ఏదో అనుకుంటున్నాడు కానీ నాకెందుకో వీడి మనసులోకి ఆ సముద్య చేరిపోయింది అనిపిస్తోంది. వాడు కూడా గుర్తించి వీళ్ళ డీల్ని ఇప్పుడే రద్దు చేసుకుంటే బెటర్ ఏమోరా అన్నాడు విక్రమ్. నువ్వు అన్నట్టు పృథ్వీ నిజంగానే సముద్యాన్ని లవ్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం వస్తుంది, డీల్ రద్దవ్వదు అని అన్నాడు వివేక్.
ఏమో అన్నీ ఆ దేవుడికే వదిలేసి జరిగేది చూడటమే అని అన్నాడు విక్రమ్. నిత్య వర్క్ చేసుకుంటూ ఉన్నా కూడా రాత్రి జరిగింది కలో నిజమో అర్థం కాక సందిగ్ధంలో ఉండిపోయి ఆలోచనలో పడింది. ఏంటో ఈ ఆత్మలు ప్రేతాత్మలు అన్నీ నాకే కనపడిచేస్తున్నాయి. సముకు ఎందుకు వినిపించి చావడం లేదు? ఆ పాటలు పైగా దానికి మెలుపు ఎందుకు రావట్లేదు అసలు అని అనుకుంటూ లంచ్ టైం అయింది. ఇంటికి వెళ్దామని స్కూటీ కీస్ కోసం బ్యాగ్లో చేపెట్టగానే ఒక లెటర్ తగిలింది. ఏంటా ఈ లెటర్? ఏంటబ్బా అని లెటర్ ఓపెన్ చేసి చూసింది. ప్రియాతి ప్రియమైన నిత్య, నిత్యం నీ నామస్మరణే నాకు దైవస్మరణ. నీవు లేని జీవితం కాదు కాదు, నీవు లేని ఆ పరలోకం కూడా నాకు వ్యర్థం. నీ కోసం ఎదురు చూసా జీవితాంతం. ప్రాణం పోయినా నిన్ను విడవకుండా నీ కోసం నిత్యం పరితపిస్తున్న నా ఆత్మఘోష ఒక్కసారి గుర్తించి చూడు నిత్య. రాత్రి చెప్పినట్టు ఈరోజు మేకప్ వేసుకోకుండా రా. ఆకాశంలో తారలు నీ చేతిలో పెడతా. ఇట్లు నీ కోసం పరితపిస్తున్న నేను అని ఉంది. ఏంటిది? డౌట్ లేదు, ఖచ్చితంగా రాత్రి వచ్చింది దెయ్యం కాదు, ఇది ఆ విక్రమ్ గారి పనే అనుకుని స్కూటీ స్టార్ట్ చేసి ఆలోచనలో పడింది. ఒకవేళ నేననుకున్నట్లు దెయ్యం కాకుండా వచ్చింది విక్రమ్ అయితే, విక్రమ్ నా దగ్గర ఉండగానే ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? సడన్గా వచ్చి సడన్గా ఎలా మాయమైపోతున్నాడు? మరి సము కిందికి మ్యూజిక్ అది వినిపించట్లేదు. దేవుడా, ఇదంతా కాదు, ఇవాళ నైట్కి ఏదో ఒకటి తేల్చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. హాయ్ సాహిత్య, ట్యూన్ కంపోజ్ చేసేసావా? నువ్వు సాంగ్ ఎన్ని డేస్లో రాయగలవు అని అన్నాడు పృథ్వీ. నువ్వు కంపోజ్ చేసిన ట్యూన్ నాకు వినిపిస్తే నేను చెప్పగలను ఎంత టైం పడుతుంది అనేది అని చెప్పింది సముద్య. అవునా, సరే అయితే అని ట్యూన్ వినిపిస్తున్నాడు పృథ్వీ. పృథ్వీ ట్యూన్ వినిపిస్తూ ఉండగా వచ్చిన నిత్య మ్యూజిక్ ప్లే చేయడం అయిపోగానే వావ్ స్వర సూపర్ ఉంది అని చెప్పింది నిత్య లోపలికి వస్తూ. థ్యాంక్స్ నిత్య అని చెప్పాడు పృథ్వీ. ఎన్ని డేస్ టైం పడుతుంది సాహిత్య సాంగ్ రాయడానికి అని అడిగాడు పృథ్వీ సముద్యాని. ఎన్నో డేస్ దాకా ఎందుకు? రైటర్ చంద్రబోస్ గారు 2 లేదా 3-4 గంటల్లో పాఠం రాసేస్తారట కదా కదా అలా మా సమూహ కూడా సాయంత్రానికి రాసేస్తుంది. మంచి క్లైమేట్ ఉంటే చాలు మా సమూహకి, ప్రకృతిని ఆస్వాదిస్తూ రాసేస్తుంది అని చెప్పింది నిత్య. కానీ నేను థీసిస్ అండ్ సెమినార్ ఈ ప్రిపరేషన్స్లో ఉన్నాను కదా, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేనేమో స్వరాట్, చేయలేకపోవచ్చు కూడా అంది సముద్య. దానికి ఇంకా టైం ఉంది కదా సము, భోజనాలు అయిపోగానే నిన్ను స్వరాట్ డాబా మీదకి తీసుకెళ్తాడు. తను ట్యూన్ వినిపిస్తూ ఉండగా నువ్వు ట్యూన్ రాయడానికి ట్రై చేయి. రాత్రి పైన గానా కచేరీ పెట్టుకుందాం అని అంది నిత్య. నిత్య అన్న రాత్రి పైన గానా కచేరీ పెట్టుకుందాం అనే మాటలో నిత్య యొక్క ఆంతర్యం అర్థమైన పృథ్వీ మనసులో నవ్వుకున్నాడు. సరే ట్రై చేస్తాను అని చెప్పింది సముద్య. ఎస్, ఈ రోజుతో నా కోసం వస్తున్న విక్రమ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, అయిపోయాడు నా చేతిలో అని అనుకుంది నిత్య. సముద్యని పృథ్వీ ఎత్తుకోగానే సముద్య తన 2 చేతులు పృథ్వీ మీద మెడ చుట్టూ వేసేసింది. పృథ్వీ అలాగే సముద్యాన్ని డాబా మీదకి ఎత్తుకుని తీసుకెళ్ళాడు. పృథ్వీ సముద్యాన్ని డాబా మీదకి ఎత్తుకుని తీసుకెళ్లిన సముద్యని అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన సిట్టింగ్ ప్లేస్లో కూర్చోపెట్టకుండా తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరి చూపులు కొన్ని క్షణాల పాటుగా మౌనరాగాన్ని చిందించగా ముందుగా తేరుకున్న సముద్య నన్ను వదులు స్వరాట్ అని అంది. వదలాలని అనిపించట్లేదు అని చెప్పాడు పృథ్వీ హస్కీ వాయిస్ తోటి. ఎందుకు అంది సముద్య సిగ్గులోకిన చూపులతో మృదువైన పలుకులతోటి పృథ్వీ కళ్ళలోకి చూస్తూ. ఏమో తెలీదు అన్నాడు పృథ్వీ. కానీ నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పింది సముద్య పృథ్వీతోటి. నిజంగా ఇబ్బందిగా ఉంటే నా మెడ చుట్టూ చేతులు తీసేసేదాన్ని సాహిత్య అని అన్నాడు పృథ్వీ సముద్యతోటి. ఆ మాటకి సముద్య చేతులు తీసేస్తూ, ఏంటి విక్రమ్ ఇందాక మాట్లాడిన మాటలు పట్టించుకుని ఆ మౌర్య కోసం మనం ఇద్దరం ప్రేమికుల్లా యాక్ట్ చేద్దామని స్మార్ట్గా అడుగుతున్నావా అడిగింది నిత్య పృథ్వీని. నిజంగా విక్రమ్ చెప్పిన సలహా నీకు నచ్చి మనమిద్దరం ప్రేమికుల్లా నటించడానికి నువ్వు ఒప్పుకుంటే కనుక నేనైతే నటించక్కర్లేదు సాహి,
ఇక మౌర్య గురించి అయితే నేను అసలు ఆలోచించను. ఆ విషయం నీకు తెలుసు కదా అన్నాడు పృథ్వీ సముద్యతోటి. అవును నిజమే, నువ్వు మౌర్య గురించి ఎందుకు ఆలోచిస్తావు అని తల ఊపి ఏదో తట్టిందల్లా. అవును, ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసావా అంది కళ్ళు పెద్దవి చేసి. లేదు, నా మనసులో నీ మీదున్న ప్రేమని వ్యక్తపరచాలి అనుకున్నా, కానీ నీలా కవిని కాదు కదా, అందుకే మాటల్లో నా మనసులో ప్రేమ బయట పెట్టా అని అంటూ సముద్యాన్ని ఉయ్యాల బల్ల మీద నెమ్మదిగా దింపి తనకి సపోర్టుగా పిల్లోస్ అవి పెట్టి అండి. మరి ఈరోజు ఎపిసోడ్ సముద్య రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో లైట్గా కోల్డ్ చేసింది, అందుకే నేను నిన్న రికార్డ్ చేయలేదు. మామూలుగానే మన వాయిస్ వినలేము ఇందులో, అంటే ఇలా అసలు వినలేము, అందుకే నేను ఎపిసోడ్ అప్లోడ్ చేయలేదు. ప్లీజ్ కామెంట్ చేయండి.